హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోగిడి సునీత. హరీష్ రావు సుదీర్ఘకాలం కేసీఆర్ తో కలిసి పనిచేశారని, ట్రబుల్ షూటర్ గా పేరున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అని పార్టీ గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో పిల్లర్ లాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన్నీరు హరీష్ రావు గారి గురించి కల్వకుంట్ల కవిత గారు అనేక నిందలు వేస్తూ ఉన్నారు. తన్నీరు హరీష్ రావు గారు ఈ రోజు కాదు, వారు యువకుడుగా ఉన్నప్పుడు, యువకుడు అనాలను బాలుడు అనాలను, ఆ స్థాయి నుంచి, ఆ వయస్సు నుంచి తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వారితో ప్రయాణం చేస్తూ వచ్చినారు. ఒక శిష్యుడిగా కావచ్చు, ఒక అనుచరుడిగా కావచ్చు, అటెండర్ పనులు కూడా చేసేవారు. ఆ విధంగా వారు 45 సంవత్సరాల నుంచి, దాదాపు 40 సంవత్సరాల నుంచి తన్నీరు హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారు వెంట నడుస్తూ వచ్చినారు. అప్పటికి కల్వకుంట్ల కవిత గారు రాజకీయాల్లో లేరు, పైగా వారు విద్యార్థిగా ఉన్నారు తప్ప రాజకీయాల గురించి ఎటువంటి అవగాహన కూడా లేదు వారు. మరి అంత సుదీర్ఘకాలం కేసీఆర్ గారితో ప్రయాణం చేసిన హరీష్ రావు గారు అటు తెలుగుదేశం పార్టీలో ఉన్న, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఉద్యమ కాలంలో కూడా వారి వెన్నంటి ఉండి వారి అడుగులో అడుగు వేసి, ఒక విధంగా చెప్పాలంటే రామాయణంలో రాముల వారికి ఆంజనేయ స్వామి ఎట్లానో అలాగే తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడుకుంటే, టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ గారికి ఆంజనేయులాగా, ఒక హనుమంతుడిలాగా మరి తన్నీరు హరీష్ రావు గారు వారి పాత్ర పోషించారని చెప్పక తప్పదు. స్వామి భక్తి, విధేయతతోని మరి కేసీఆర్ గారి అడుగులో అడుగు వేస్తూ ప్రయాణం కొనసాగించారు. కేసీఆర్ గారు ఏ పని అప్పచెప్తే ఆ పనిని మరి భారం అనుకోకుండా బాధ్యతగా స్వీకరించి అన్నిట్లో కూడా సక్సెస్ అవ్వడం వల్ల వారికి ట్రబుల్ షూటర్ అనే మాట కూడా వచ్చింది. ఈరోజు కవిత గారు వారికి ముందు నుంచి ఆలోచన ఉన్నట్టుంది, సెపరేట్గా ఒక పార్టీ పెట్టుకోవాలి, నేను బయటికి వెళ్ళిపోవాలి, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి అనే ఆలోచన వారికి ఉన్నట్టుంది. కవిత గారు ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నాం, మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం ఇష్టం లేదని అర్థమైంది కాబట్టి కేసీఆర్ గారు మిమ్మల్ని పార్టీ నుంచి పంపించేసినారు. ఇప్పటికైనా సరే, మీకు ఇంకో పార్టీ పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఇంకోటి చేయాలనుకున్నా అది మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా కూడా నిందలేయడం మీరు ఆపకపోతే ప్రజలు హర్షించారు మిమ్మల్ని, ప్రజలు వ్యతిరేకిస్తారు మిమ్మల్ని. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. తన్నీరు